అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు పెద్దలు. కానీ ఆ అన్నమే మనకు చేటు తెస్తోందని ఇటీవలి పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. పాలిష్డ్ రైస్ ఎక్కువగా తినడం వల్ల డయాబెటీస్ వస్తుందని చెప్తున్నాయి. ఆ వివరాలేంటో తెలుసుకోవాలనుందా? అయితే వాచ్ దిస్ స్టోరీ. మనలో చాలా మంది ఉదయం బ్రేక్ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకు 3 పూటల అన్నాన్నే ఆహారంగా తీసుకుంటారు. కొందరికి ఏం తిన్నా సరే రైస్ తినకపోతే తిన్నట్లే ఉండదని అంటుంటారు. రైస్ మనకు అలవాటైంది. ఈ అలవాటే మనకు కొంప ముంచుతోందని ఇటీవల పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. పాలిష్డ్ రైస్ వల్ల టైప్ 2 డయాబెటీస్ వస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. బాగా పాలిష్ చేసుకుని మిల్లు బట్టి దాని పైన ఉన్నటువంటి పొట్టంతా పోయేటట్టు చేసి పాలిష్డ్ వైట్ రైస్ అన్నారనమాట. ఈ మధ్య వచ్చినటువంటి ఇంగ్లాండ్ నుంచి వచ్చినటువంటి రిపోర్ట్లు ఏం రాశారంటే పాలిష్డ్ వైట్ రైస్ తీసుకునే వాళ్ళకి డయాబెటీస్ వచ్చే అవకాశం ఎక్కువ అన్నారు. హార్వర్డ్ యూనివర్సిటీ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ పరిశోధకులు పాలిష్డ్ రైస్ తినటం వల్ల డయాబెటీస్ వచ్చే అవకాశం ఉందా అనే అంశంపై పరిశోధన నిర్వహించారు. ఇందుకోసం 3,52,384 మందిని పరిశోధనకు ఎంచుకున్నారు. దాదాపు 22 ఏళ్ల ఆహారపు అలవాట్లను వీళ్లు పరిశీలించారు. చైనా, జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా దేశస్థులపై ఈ పరిశోధన జరిపారు. రైస్ ఎక్కువగా తింటున్న ఆసియా వాసులే డయాబెటీస్ బారిన పడుతున్నారని వారు నిర్ధారించారు. డయాబెటిక్ పేషెంట్స్కి వైట్ రైస్ మంచిది కాదు. ఫైబర్ కంటెంట్ తక్కువ ఉంటుంది. ప్లస్ ఆల్ బి కాంప్లెక్స్ అంతా తగ్గిపోతుంది మీల్ చేసినప్పుడు. అందుకని డయాబెటిక్ పేషెంట్స్కి అది మంచిది కాదు. డయాబెటిక్ పరంగా చూస్తే మాత్రము ఫైబర్ కంటెంట్ బాగా తగ్గిపోతుంది. క్లోజ్ టు 0.5% తగ్గిపోతుంది. రైస్ తినే ప్రతి 1,00,000 మందిలో 167 మంది ప్రతి ఏటా డయాబెటీస్ బారిన పడుతున్నారని తేల్చారు. పాలిష్డ్ రైస్ తినడం వల్ల టైప్ 2 డయాబెటీస్ సోకే అవకాశం ఎక్కువని పరిశోధకులు తేల్చారు. రోజు 160 గ్రాముల రైస్ అధికంగా తినేవారికి డయాబెటీస్ సోకే అవకాశం 11% ఎక్కువని నిర్ధారించారు. ఏదైనా రిఫైన్ చేసే దాని వల్ల ఏంటంటే పీచు పదార్థం అనేది తగ్గిపోతుంది. వాట్ వి కాల్ ఫైబర్ ప్లస్ బి కాంప్లెక్స్ విటమిన్స్, ఎస్పెషల్లీ ది అవుటర్ లేయర్లో ఉన్న బి కాంప్లెక్స్ విటమిన్స్ పోయే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ రిఫైన్డ్ ప్రోడక్ట్స్ తీసుకోకూడదు అని ఇప్పుడు చెప్పడం జరుగుతోంది. వైట్ రైస్ లో పిండి పదార్థం అధికంగా ఉంటుంది. పాలిష్ చేయటం వల్ల ఫైబర్, మెగ్నీషియం, విటమిన్స్ తగ్గిపోతాయి. ఫైబర్, మెగ్నీషియం డయాబెటీస్ బారిన పడే అవకాశాలని తగ్గిస్తాయని పరిశోధకులు వెల్లడించారు. ఈ పరిశోధన వివరాలు లేటెస్ట్ గా బ్రిటిష్ మెడికల్ జర్నల్ లో ప్రచురితమయ్యాయి. ఇన్ జనరల్ పాలిష్డ్ రిఫైన్డ్ రైస్ కి హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్ వల్ల డయాబెటీస్ రిస్క్ ఉంటుంది. ఈవెన్ హార్వర్డ్ పబ్లిక్ హెల్త్ స్కూల్లో చేసిన స్టడీలో కూడా ఓవర్ 5 to 20 years చేసిన టెస్ట్లో కూడా 11% ఇంక్రీజ్ ఉంటుంది పాలిష్డ్ రైస్. ఎందుకంటే పాలిష్ చేసినందువల్ల దాని ఫైబర్, విటమిన్ బి ఉన్న కాంప్లెక్స్ సంబంధించిన విటమిన్స్ అన్నీ రెడ్యూస్ అయిపోతాయి అన్నమాట. ఆ ప్రొటెక్షన్ అనేది ఉండదు డయాబెటీస్ బారిన పడకుండా ఉండాలంటే పాలిష్ రైస్ ను సాధ్యమైనంత తక్కువగా తీసుకోవాలని పరిశోధకులు సూచించారు. పాలిష్డ్ రైస్ కన్నా బ్రౌన్ రైసే మేలని సలహా ఇచ్చారు. చిరుధాన్యాల్ని కూడా ఆహారంలో భాగంగా చేర్చాలంటున్నారు. దీంతో పాటు జొన్నలు, మొక్కజొన్నలు, రాగులు, సజ్జలు తీసుకోవటం మేలు. ఎప్పటికైనా వైట్ రైస్ ముప్పు తేవటం ఖాయం.